వినాయక స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించాలని అనుకున్నాము. చాలా పెద్ద విగ్రహము. దానికి వాళ్ళు ముందుగా అరుగుని కాంక్రీట్తో కట్టించుకోమని చెప్పారు, వెయిట్ మోసేటట్టు. ఇదిగో ఈ విధంగా కట్టించడం జరిగింది. కాంక్రీట్ వేసి 3x4 అన్నమాట సైజు. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా ఈ విగ్రహం సిమెంట్ విగ్రహము. ఫస్ట్ సిమెంట్తో కట్టేస్తారనమాట, విగ్రహాన్ని చేస్తారు. తర్వాత పేపర్తో రఫ్ చేసి పెయింట్ వేసే ముందు, అంటే మనకి గరుగులుగా అలా ఉండకుండా పెయింట్తో రఫ్ చేసి తర్వాత పెయింట్ వేస్తారు. ఇదండి, ఇక్కడ వాల్ కేర్ వేసిన తర్వాత పెయింట్ వేస్తారనమాట. ఇప్పుడు బాడీ వరకు వేశారు. ఆరెంజ్ పింక్ మిక్సింగ్, అంటే బాడీ న్యాచురల్గా ఉండేటట్టు మిక్సింగ్ చేసి న్యాచురల్ కలర్ అనమాట, ఆ విధంగా వేశారు. చూడండి, కంప్లీట్గా వేసేసారనమాట. తర్వాత మళ్ళా చేతులకి, చెప్పులకి, ఆభరణాలకి సపరేట్గా వేస్తారు. ముందు బాడీ వరకు ఈ కలర్ వేసేసారు. యాక్చువల్గా ఈ తుఫాన్ అన్నారు, అప్పుడప్పుడు వర్షం పడతా ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు పెయింట్ వేసేసేది, వార్నిష్ వేసేది పెయింట్ పోకుండా, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముందు బాడీ వరకు వేశారు. మనం ఇక్కడ స్టేజ్ వైజ్ వేశారనమాట. నెక్స్ట్ స్టేజ్ చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఇలాగా పారాని కాళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. చేతులకి పారాని, చేతులకి పింక్ కలరు, లైట్ పింక్, డార్క్ పింక్. ఫేస్కి కళ్ళు మాత్రం డెలివరీ టైంలో పెడతామని చెప్పారు. కళ్ళు, జింజము అవి. ఫస్ట్ శరీరం వరకు పెయింటింగ్ కంప్లీట్ అయింది ఈ స్టేజ్లో. ఇప్పుడు చూడండి, కింద నుంచి పై వరకు చూపిస్తున్నాను స్వామిని స్లోగా. పంచి కూడా మళ్ళీ వేస్తామని చెప్పారు. 2 కలర్స్ వస్తుంది పంచి. నెక్స్ట్ ఆభరణాలు కూడా గోల్డ్ కలర్ అలా వేస్తారు. స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఫుల్గా నెక్స్ట్ స్టేజ్ చూపిస్తాను. ఈ స్టేజ్లో పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనమాట పెయింటింగ్. ఎక్సెప్ట్ చెప్పులు, జంజము ప్లస్ నామము, కళ్ళు, ఇవి మాత్రం డెలివరీ టైంలో రమ్మన్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, 7:58 అయింది టైము. మార్నింగ్ రమ్మన్నారు, రేపు మార్నింగ్ డెలివరీ చేసేటప్పుడు. వర్షం పడతా ఉంది, ఇది పట్ట కూడా వేశారు పెయింట్ పోకుండా. కొంచెం ఆగడంతో పట్ట బ్యాక్ సైడ్ వేసి పెయింట్ వేసి వార్నిష్ వేశారు. ఇప్పుడే పూర్తిగా అయిపోయింది. చిన్న చిన్న టచ్అప్స్ ఎక్కడైనా ఈ వర్షానికి కానీ ఏదైనా పెయింట్ కానీ పోతే రేపు మార్నింగ్ డెలివరీ అప్పుడు చేస్తామన్నారు. ఇది చూడండి, కింద నుంచి చూపిస్తున్నాను స్వామిని క్లియర్గా. ఎక్సలెంట్గా వేశారు పెయింటింగ్ మాత్రం. కళ్ళు చూడండి, రేపు మార్నింగ్ వేస్తానని చెప్పారు. రేపు మార్నింగ్ క్రేన్తో మనకి ఆటోలో పెడతారు, ట్రక్ ఆటోలో. అక్కడ గుడి దగ్గర మళ్ళీ ఇంకో క్రేన్ ఏర్పాటు చేస్తాము, అక్కడ దించుకునేటట్టు. ఇప్పుడు మనము స్వామి ఇలా ఉన్నాడు. మనం నెక్స్ట్ డెలివరీ ప్రాసెస్ చూద్దాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ 2 వీడియో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.